అమెరికాలో చదువు, ఉద్యోగం అంటే అదొక హోదా, గౌరవం. ఆ దేశంలో అడుగు పెడితే చాలు, ఇక జీవితంలో సెటిల్ అయినట్లే అన్న ధీమా. అందుకే అప్పు చేసైనా సరే అమెరికాకు వెళ్లి చదువుకొని అక్కడే సెటిల్ అవ్వాలని భారతీయ యువత కలలు కంటోంది. అయితే అదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు అగ్రరాజ్యంలో పరిస్థితులు మారుతున్నాయి. అమెరికాలో గత 25 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగ సంక్షోభం ఏర్పడింది. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన వేలాది మంది యువత మాస్టర్ డిగ్రీని చేతపట్టుకుని రోడ్ల వెంట తిరుగుతున్నారు. జాబ్ ఎప్పుడొస్తుందో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత 4-5 ఏళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు తొలగిస్తున్నాయి. దీంతో చాలా మంది హోటళ్లు, గ్యాస్ స్టేషన్లో పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఇప్పుడు వారి పరిస్థితి చూస్తుంటే ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవటం ఖాయం అనే సామెత గుర్తుకొస్తోంది. అమెరికాలో చదువు, ఉద్యోగం కోసం ఏటా లక్షలాది మంది విద్యార్థులు వెళ్తుంటారు. వారిలో మన దేశం వారే ఎక్కువ. సాఫ్ట్వేర్ కంపెనీల్లో అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయనే నమ్మకంతో ఆ దేశానికి క్యూ కడుతూ ఉంటారు. ఇలా 2022-23 సంవత్సరంలో దాదాపు 2 లక్షల భారతీయ విద్యార్థులు యుఎస్ వెళ్ళగా వారిలో 45,000 నుంచి 55,000 మంది వరకు తెలుగు వారే ఉండటం గమనార్హం. 2 ఏళ్ల కిందటి వరకు అమెరికాలో ఎంఎస్ చేసిన వారిలో దాదాపు 85% మందికి అక్కడే ఉద్యోగాలు లభించేవి. అయితే 2020లో మొదలైన కరోనా ప్రభావంతో అమెరికాలో 2 సార్లు లాక్డౌన్ విధించారు. దీంతో పరిశ్రమలన్నీ నష్టాల బాట పట్టాయి. వాటిని రక్షించుకోవడానికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడంతో 2021-22లో కంపెనీలకు భారీగా నిధులు అందాయి. బ్యాంకులు తక్కువ వడ్డీకే వేల కోట్ల రుణాలు ఇవ్వటంతో చాలా కంపెనీలు పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నాయి. ఫలితంగా ఐటీ కంపెనీలకు అనూహ్యంగా ఆర్డర్లు వచ్చాయి. కంపెనీలు సైతం ఉద్యోగులను అదే స్థాయిలో తీసుకున్నాయి. అయితే కోవిడ్ ప్రభావం తగ్గిపోయాక యుఎస్ ప్రభుత్వం ప్యాకేజీలను నిలిపివేయడంతో పారిశ్రామిక రంగం పెద్దగా పుంజుకోలేదు. లాక్డౌన్ సమయంలో వివిధ సంస్థలు వ్యక్తులకు ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు కాకపోవడంతో బ్యాంకులు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దీంతో అవి లోన్లు ఇవ్వటం ఆపేశాయి. అప్పటిదాకా 3-4% వరకు వడ్డీ రేట్లను గరిష్టంగా 8% పెంచేశాయి. అమెరికా చరిత్రలో వడ్డీ రేట్లు ఎప్పుడూ ఇంత ఎక్కువగా లేవని ఆ దేశస్తులు చెబుతున్నారు. దీని ప్రభావం పారిశ్రామిక రంగంపై గట్టిగా పడింది. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలకు ఒక్కసారిగా ఆర్డర్లు తగ్గిపోయాయి. చేయాల్సిన పని కంటే ఉద్యోగులు ఎక్కువగా ఉండటంతో 2023 నుంచి చాలా మందిని తీసేస్తున్నాయి. ముఖ్యంగా అధిక వేతనాలు పొందుతున్న వారిని తొలగిస్తూ ఆర్థిక భారాన్ని తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఈ ప్రభావం మన దేశం నుంచి వెళ్లే విద్యార్థులపై పడింది. అమెరికాలోని నిబంధనల ప్రకారం ఆ దేశంలో ఎంఎస్ పూర్తి చేసిన వెంటనే సంబంధిత యూనివర్సిటీ విద్యార్థి పేరిట ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ I-20ని విడుదల చేస్తోంది. ఇది వచ్చిన నెల రోజుల్లో ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ కి దరఖాస్తు చేయాలి. దీనికి ఆమోదం లభించిన 3 నెలల్లో ఏదో ఒక ఉద్యోగంలో చేరాలి. లేని పక్షంలో ఆ దేశాన్ని విడిచిపెట్టాలి. అయితే విద్యార్థులు వర్సిటీ ఫీజుల కోసం 20 లక్షల నుంచి 1 కోటి వరకు బ్యాంకుల నుంచి విద్యా రుణం తీసుకుంటారు. స్వదేశానికి వచ్చాక ఇక్కడ ఉద్యోగం దొరక్కపోతే ఆర్థిక పరిస్థితి తలకిందులవుతుంది. అందుకే ఏదో ఒక రూపంలో అమెరికాలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు ఎంఎస్ పూర్తి కాకుండా ఉండటానికి 1-2 సబ్జెక్టులను అలాగే వదిలేస్తున్నారు. మరికొందరు యూనివర్సిటీ ప్రొఫెసర్ల దగ్గరే రీసెర్చ్ సహాయకులుగా చేరుతున్నారు. దీనికి ఎలాంటి జీతము ఉండదు. అయితే ప్రొఫెసర్ ఇచ్చే పత్రంతో ఏడాది పాటు అమెరికాలోనే ఉండొచ్చు. ఇంకొందరు కన్సల్టెంట్లను సంప్రదించి ఎక్కడో ఒక చోట పని చేస్తున్నట్లు ధృవపత్రం తెచ్చుకుంటున్నారు. సమస్య ఇంతలా వేధిస్తున్నా ఏటా అక్కడికి వెళ్లే వారి సంఖ్య మాత్రం తగ్గకపోవడం గమనార్హం.